రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కల్తీపై కొరడా చూపించిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులు. భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు. పాడైపోయిన ఆహార పదార్థాలను ధ్వంసం చేసిన అధికారులు. నిబంధనలను పాటించని హోటళ్లకు నోటీసులు, జరిమానా. లాభార్జన కోసం కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఫుడ్ సెక్యూరిటీ స్పెషల్ డ్రైవ్ జోనల్ అధికారిని జ్యోతిర్మయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని శ్రీ భద్రా గ్రౌండ్ హోటల్, శ్రీ గౌతమి స్పైస్ హోటల్, శ్రీ రాఘవేంద్ర టిఫిన్ అండ్ మిల్స్ హోటల్ పై ఫుడ్ సేఫ్టీ బృందాలు జోనల్ అధికారిని వి కిరణ్మయి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాగా శ్రీ భద్రా హోటల్లో రిఫ్రిజిరేటర్లో ఉంచిన 88 లీటర్ల ఐస్ క్రీమ్ ఫంగస్ పురుగులతో దుర్వాసన రావడంతో జోనల్ ఫుడ్ సేఫ్టీ అధికారిని కిరణ్మయి హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడే ప్రజల ఆరోగ్యానికి భంగం కలగకూడదని 36,000 విలువ చేసే బూజు పురుగులు పట్టిన ఐస్ క్రీమ్ని ధ్వంసం చేసి సదరు హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. క్యాన్సర్ కారకాలైన కృత్రిమ ఆహారమైన రంగులను బిర్యానీ అయినా తదితర ఆహార పదార్థాలతో కలిపి అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేసి అమ్మకాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చిలగాటమాడుతున్న సదరు హోటల్ యాజమాన్యంకు FSSA చట్టానికి సంబంధించిన నోటీసులను జారీ చేసి సుమారు 10 కేజీల రంగు కలిపిన బిర్యానీని ధ్వంసం చేసి గ్రామ పంచాయతీ అధికారుల చేత 10,000 రూపాయలు జరిమానా విధించి రెస్టిఫికేషన్ కోసం హోటల్ మూసివేయాలని ఆదేశించారు. హోటల్ గౌతమి స్పైసెస్ వద్ద మొత్తం దుమ్ము ధూళితో, ఈగలు, పురుగులతో ఉన్న అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తూ హానికరమైన రంగులను, ఆహార పదార్థాలను వినియోగిస్తున్నందున పేస్ట్ కంట్రోల్ చేయకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తున్న చోట డ్రైనేజ్ వాటరు, చెత్త, ఈగలు ఉండడంతో నిల్వ చేసిన ఆహార పదార్థాలు రిఫ్రిజిరేటర్లో గమనించడం, ఇవన్నీ ధ్వంసం చేసి ఆ యాజమానికి FSSA చట్టపరమైన నోటీసులు జారీ చేసిన గ్రామ పంచాయతీ భద్రాచలం వారిచే 25,000 రూపాయలు జరిమానా విధించి నిర్ణీత గడువులో రెక్టిఫై చేసుకోలేకపోతే హోటల్ శాశ్వతంగా సీజ్ చేస్తామని హెచ్చరించడం జరిగింది. రాఘవేంద్ర టిఫిన్ అండ్ మిల్స్ హోటల్ అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తూ పాలలో, ఇడ్లీ పిండిలో చనిపోయిన ఈగలు, వండిన వంకాయ కూర, టమాటాలో బిల్డింగ్ కప్పు నుండి బూజు, మట్టి వ్యర్థాలు రాలి ఉన్నప్పటికీ ప్రజలకు అమ్ముతున్నందున లైసెన్స్ డిస్ప్లే చేయకుండా ఉండడం వల్ల సబ్బులు, డిటర్జెంట్ కెమికల్స్ ఉండే ప్రదేశంలో పల్లీలు, ఇడ్లీ, పచ్చడి లాంటివి పెట్టి కల్తీకి పాల్పడుతుండడం వల్ల వాళ్లకు 3 రకాల నోటీసులు జారీ చేసి 5,000 రూపాయల పెనాల్టీ విధించడం జరిగింది. అనంతరం ఫుడ్ సెక్యూరిటీ అధికారులు మాట్లాడుతూ ప్రజలకు అమ్మే ఆహారం శుచిగా, శుభ్రంగా, సురక్షితంగా ఉండాలని, లాభార్జన కోసం, ధనార్జన కోసం ఎటువంటి కల్తీలకు పాల్పడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే క్రిమినల్ కేసులు, అవసరమైతే కేసు తీవ్రతను బట్టి జైలుకు పంపడం జరుగుతుందని స్పెషల్ డ్రైవ్ జోనల్ అధికారిని కిరణ్మయి తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ దాడులలో భద్రాద్రి కొత్తగూడెం ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆర్ కిరణ్ కుమార్, యాదాద్రి నల్గొండ ఫుడ్ ఇన్స్పెక్టర్ పి స్వాతి, వనపర్తి గద్వాల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ, భద్రాచలం గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ కృష్ణార్జునరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.